శ్రీశైలం అనే పవిత్ర క్షేత్రంలో ఒక అద్భుతం ఉంది. అది దేవాలయం కాదు, అది గోపురం కాదు, అది తేనెటీగల రహస్యం. అవును, శ్రీశైలం టెంపుల్లో ఎప్పుడూ ఒక మృదువైన గుంగురుమ్మ శబ్దం వినిపిస్తూ ఉంటుంది. అది ఏమిటి తెలుసా? అది వేలాది తేనెటీగల గానం. అద్భుతం ఏమిటంటే, ఇన్ని తేనెటీగలున్నా అవి ఎప్పుడూ భక్తులను కాటువేయవు. ఈ రహస్యానికి కారణం ఏమిటి? పురాణాల ప్రకారం ఒకప్పుడు ఒక భయంకరమైన రాక్షసుడుండేవాడు, అరుణాసురుడు. అతడు చాలా క్రూరుడు, దేవతలను కూడా బాధపెట్టేవాడు. దేవతలు ఎవ్వరూ అతన్ని జయించలేకపోయారు. అప్పుడు ప్రపంచాన్ని కాపాడటానికి పరమశక్తి అయిన ఆద్యాశక్తి ఒక అద్భుతమైన రూపం తీసుకుంది. ఆమె తేనెటీగల సమూహంగా మారింది. అవును, వేలాది తేనెటీగలు కలిసి ఒక శక్తిగా మారి ఆ రాక్షసుణ్ణి చుట్టుముట్టి చివరికి అతన్ని సంహరించాయి. ఆ తర్వాత ఏమైంది? అరుణాసురుణ్ణి సంహరించిన తర్వాత ఆ దేవి శ్రీశైలం ప్రాంతానికి వచ్చి అక్కడే నివసించింది. అప్పుడామెకు ఒక కొత్త పేరొచ్చింది, భ్రమరాంబదేవి. భ్రమర అంటే తేనెటీగ అని అర్థం. అంటే తేనెటీగన రూపంలో రాక్షసుణ్ణి సంహరించిన అమ్మవారు. ఇప్పటికీ కొనసాగుతున్న అద్భుతం. ఈరోజు కూడా శ్రీశైలంలో ఆలయ గోడల వెనుక తేనెటీగలుంటాయి. అవి ఎప్పుడూ గానం చేస్తూనే ఉంటాయి, కాని భక్తులకు హాని చేయవు. ఎందుకంటే స్థానికుల నమ్మకం ప్రకారం అవి సాధారణ తేనెటీగలు కావు, అవి భ్రమరాంబదేవి శక్తిరూపాలు. శ్రీశైలంలో వినిపించే ఆ చిన్న శబ్దం ఒక సాధారణ శబ్దం కాదు, అది ఒక దైవకథ, ఒక శక్తి గుర్తు, ఒక అద్భుతమైన చరిత్ర.